హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో స్టార్ట్స్ విత్ మెథడ్, స్ట్రిప్ మెథడ్ అండ్ అలాగే స్వాప్ కేస్ ఫంక్షన్, టైటిల్ అనే ఫంక్షన్, ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్, అప్పర్ మెథడ్ అలాగే గెట్ ఫిల్, ఈ అన్ని మెథడ్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ స్టార్ట్స్ విత్ మెథడ్ అనమాట. సో ఈ స్టార్ట్స్ విత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ని పారామీటర్గా పాస్ చేస్తే అదే ఒక ప్రిఫిక్స్ లాగా ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ var అనే వేరియబుల్లో సపోజ్ పైథాన్ ఈస్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తీసుకుంటున్నా. ఇది ఎగ్జిక్యూట్ చేసి సరే var వాల్యూని ప్రింట్ చేసి చూద్దాం. సో var ప్లేస్లో పైథాన్ ఈస్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ లోపల స్టార్ట్స్ విత్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా. స్టార్ట్స్ విత్ ఆఫ్ దీని లోపల ఒక సబ్ స్ట్రింగ్ స్పెసిఫై చేయాలి. ఒక స్ట్రింగ్ని స్పెసిఫై చేసి ఆ స్ట్రింగ్ ప్రిఫిక్స్ కాదో చెక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని స్పెసిఫై చేస్తే ఇది ట్రూ అనేది రిటర్న్ అయింది. అలాగే సపోజ్ పైథాన్ ఈజ్ అని ఇచ్చినా కానీ ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఒకవేళ ఇది మొత్తం ఇచ్చాను అనుకో, ఇది మొత్తం ఇచ్చినప్పుడు కూడా ఇది మొత్తం ప్రిఫిక్స్ అవుతుంది కదా. సో ఆ టైంలో కూడా ఇక్కడ ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలా కాకుండా వేరేది ఏదన్నా స్ట్రింగ్ అనేది లేనిది ఇచ్చాను అనుకో, ఆ టైంలో జావా అనేది ఇక్కడ ఈ స్ట్రింగ్ లోపల ప్రిఫిక్స్ అనేది లేదు కదా జావా అనేది. సో ఈ టైంలో ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే ఈ స్ట్రింగ్ స్పెసిఫై చేసేటప్పుడు మనం ఒక రేంజ్ని కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. సపోజ్ పైథాన్ అనేది స్పెసిఫై చేసా. ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ సపోజ్ 0 అని ఇచ్చా. సో ఇది 0 నుంచి చివరి దాకా చెక్ చేస్తుంది అనమాట. సో ఒకసారి ఈ యాక్సెస్ చేద్దాము. var ఆఫ్ 0 కాలన్ ఇస్తే యాక్సెస్ అవుతుంది కదా. సో 0 నుంచి చివరి వరకు 0th ఇండెక్స్లో ఏమంటుంది p ఉంటుంది కదా. సో 0 నుంచి చివరి వరకు ఈ స్ట్రింగ్ మొత్తంలో చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఆ చెక్ చేసుకున్నప్పుడు పైథాన్ అనేది ప్రిఫిక్స్ అనేది ఉంది కదా, కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని ఇచ్చి సపోజ్ ఇక్కడ 1 నుంచి ఏముందో చూద్దాం. సో 1 నుంచి ఏముంది, y దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఇది 1 నుంచి చెక్ చేస్తుంది, సో ఆ టైంలో లేదు కదా పైథాన్ అనేది, సో కాబట్టి ఫాల్స్ అవుతుంది. అలాగే ఎండింగ్ ఇండెక్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4, 10th ఇండెక్స్లో ఏముందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ 4 కాలన్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ స్టార్టింగ్ పారామీటర్ 4, ఎండింగ్ 4 ఇస్తున్నా. సో పైన కాలన్ ఇవ్వండి. సో 4th ఇండెక్స్ నుంచి 10th ఇండెక్స్ వరకు ఈ స్ట్రింగ్ ఉంది కదా ఆన్. సపోజ్ ఇక్కడ ఇది చెక్ చేస్తున్నా అనుకో, ఈ టైంలో ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే ఆన్ అనేది ఇక్కడ ప్రిఫిక్స్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఆన్ స్పేస్ ఇచ్చినా కానీ ఇది కూడా ప్రిఫిక్సే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సపోజ్ ఇక్కడ పైథాన్ అని ఇచ్చాను అనుకో, సో ఈ ఆన్ ఈజ్లో ఈ స్ట్రింగ్ లోపల లేదు కదా. సో ఈ టైంలో ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది. సో ఇలాగా మనం పారామీటర్స్ని పాస్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తాము అండ్ తర్వాత స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ పాస్ చేయొచ్చు. సో ఈ రెండు స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్, ఈ రెండు పారామీటర్స్ ఆప్షనల్ పారామీటర్స్ అనమాట. మనం ఇవ్వచ్చు లేదా ఇవ్వకుండా ఈ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పైథాన్ స్ట్రింగ్లో స్ట్రిప్ మెథడ్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ ఆర్ స్ట్రిప్ మెథడ్ గురించి డిస్కస్ చేసాం కదా. సో సపోజ్ ఇక్కడ movie_name ఈక్వల్ టు స్పైడర్మ్యాన్ నో వే హోమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. దెన్ movie_name డాట్ స్ట్రిప్ అనే మెథడ్ని కాల్ చేశాను. సో కాల్ చేసినప్పుడు సేమ్ స్ట్రింగ్ యాజ్ ప్రింట్ అయింది. ఒకవేళ స్టార్టింగ్లో నేను కొన్ని స్పేసెస్ అనేవి ఇస్తాను అండ్ ఎండింగ్లో కూడా కొన్ని స్పేసెస్ ఇస్తాను. సో ఈ 3 ఎగ్జిక్యూట్ చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఏమని డిస్ప్లే అయింది, స్ట్రిప్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్లో చివరిలో ఏమన్నా స్పేసెస్ ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ రిమూవ్ అయిపోయి ప్రింట్ అయింది అనమాట. ఇది స్ట్రిప్ లాగా ఎల్ స్ట్రిప్ని ఆర్ స్ట్రిప్ని రెండు కంబైన్ చేసేస్తుంది అనమాట. లెఫ్ట్ నుంచి చెక్ చేస్తుంది, రైట్ నుంచి కూడా చెక్ చేస్తుంది అనమాట.
మనం దీంట్లో ఏదైనా పారామీటర్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేసెస్ అన్ని రిమూవ్ చేస్తాను అండ్ స్ట్రిప్ లోపల నేను ఒక స్ట్రింగ్ ని అయినా స్పెసిఫై చేయొచ్చు. సపోజ్ SPMO అనేది స్పెసిఫై చేశా. సో ఈ 3 సెల్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది డిస్ప్లే అయింది. ఇది ఎలా డిస్ప్లే అయిందంటే, ఎందుకంటే మీరు ఈ స్ట్రింగ్ తీసుకోండి. ఫస్ట్ మీరు లెఫ్ట్ నుంచి దీంట్లో క్యారెక్టర్స్ ఏమున్నాయి, మనం ఆర్గ్యుమెంట్ క్యారెక్టర్స్ సో ఇక్కడ క్యారెక్టర్స్ ఏముంది, S ఉంది, P ఉంది, M ఉంది, O ఉంది. సో ఐ మీన్ క్యారెక్టర్స్ అంటే నేను చెప్పేది O ఉంది కదా, SPMO ఇది పాస్ చేశాను కదా. సో ఈ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇవి లెఫ్ట్ లో నుంచి రైట్ లో నుంచి చెక్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ స్ట్రింగ్ మొత్తం. సో లెఫ్ట్ నుంచి క్యారెక్టర్ బై క్యారెక్టర్ చెక్ చేయాలి ఫస్ట్. సో ఎస్ అనేది క్యారెక్టర్స్ లో ఉంది కదా, సో ఎస్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ P ఉంది, P అనేది కూడా వీటిలో ఉంది కదా, సో P అనేది కూడా రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ I ఉంది, ఇక్కడ ఫస్ట్ మిస్ మ్యాచ్ వచ్చింది కదా. సో ఫస్ట్ మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఇక్కడతో స్టాప్ అవుతుంది. ఇది ఎల్ స్ట్రిప్ మెథడ్ లాగా కూడా ఇలాగే కదా వర్క్ అయ్యేది. సో ఇది అలాగే వర్క్ అవుతుంది. అండ్ ఆర్ స్ట్రిప్ మెథడ్ లాగా వర్క్ అవుతుంది కూడా అని చెప్పాను కదా. సో రైట్ సైడ్ కూడా చూడాలి, M ఉంది కదా, M రిమూవ్ అవుతుంది. ఇక్కడ O ఉంది కదా, దెన్ O రిమూవ్ అయిపోయింది. హెచ్ అనేది 4 క్యారెక్టర్స్ లో లేదు కదా మనం పాస్ చేసిన పారామీటర్స్ లో. సో కాబట్టి ఇక్కడతో స్టాప్ అయిపోయింది అనమాట, స్టాపింగ్ కండిషన్ వచ్చింది. దెన్ ఇక్కడ సో ఇది మొత్తం ఐ నుంచి హెచ్ వరకు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ లో ఇది మొత్తం సేమ్ ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. సో కాబట్టి స్ట్రిప్ మెథడ్ అనేది ఎల్ స్ట్రిప్ లాగా వర్క్ అవుతుంది అండ్ అలాగే ఆర్ స్ట్రిప్ లాగా కూడా వర్క్ అవుతుంది. అలాగే ఒకసారి న్యూ లైన్ ఇచ్చి చూద్దాము. సపోజ్ మూవీ అండర్ స్కోర్ నేమ్ అనే వేరియబుల్ లో స్ట్రింగ్ ఉంది కదా. సో నేను ఈ సేమ్ ఈ స్ట్రింగ్ లోపలే సపోజ్ ఇక్కడ \n అని ఇచ్చాను అండ్ అలాగే స్టార్టింగ్ లో \n ఇచ్చాను. దాన్ని ఇది రన్ చేద్దాము. దెన్ మూవీ అండర్ స్కోర్ నేమ్ డాట్ స్ట్రిప్ మెథడ్ ని కాల్ చేస్తున్నా అండ్ అలాగే ఇది రిటర్న్ చేసిన దాన్ని రిజల్ట్ లో స్టోర్ చేసుకున్నా, ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఇప్పుడైతే న్యూ లైన్ లో ఏమైనా పారామీటర్ ఎటువంటి పారామీటర్ స్పెసిఫై చేయలేదు కదా. ఒకవేళ న్యూ లైన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆ న్యూ లైన్ క్యారెక్టర్స్ కూడా రిమూవ్ అయిపోయి ఇలాగా ప్రింట్ అయింది కదా. సో ఒకసారి మధ్యలో న్యూ లైన్ ఇచ్చి చూద్దాము. సో ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ ఇచ్చి అలా ఇవన్నీ రన్ చేసి చూద్దాం. సో స్పైడర్ మ్యాన్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. దీని తర్వాత ఇక్కడ స్పేస్ కాన్ నుంచి చివరి వరకు సెకండ్ లైన్ లో ప్రింట్ అయింది. బట్ స్టార్టింగ్ లో ఉన్న న్యూ లైన్ క్యారెక్టర్ అండ్ అలాగే చివరిలో ఉన్న \n ఈ రెండు రిమూవ్ అయిపోతాయి అనమాట ఈ స్ట్రిప్ మెథడ్. ఇలా కూడా రిమూవ్ చేసిద్ది. సో ఏదైనా న్యూ లైన్ క్యారెక్టర్స్ అయినా రిమూవ్ చేసిద్ది లేదా స్పేసెస్ అయినా రిమూవ్ చేసిద్ది. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ స్పెసిఫై చేస్తే అది లెఫ్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రిమూవ్ అవుతాయి ఫస్ట్ మిస్ మ్యాచ్ అయ్యేంత వరకు. అలాగే రైట్ నుంచి కూడా క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ అవుతా వచ్చి ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో అక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఒరిజినల్ స్ట్రింగ్ లో ఎటువంటి చేంజ్ జరగదు అనమాట, ఎందుకంటే ఇది రిటర్న్ చేస్తుంది. మూవీ అండర్ స్కోర్ నేమ్ ప్రింట్ చేస్తే సేమ్ ఈ స్ట్రింగ్ అనేది ఉంది కాబట్టి ఇది ఒరిజినల్ స్ట్రింగ్ లో ఎటువంటి మోడిఫికేషన్స్ జరగదు. ఒక న్యూ స్ట్రింగ్ క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. అది రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుని రిజల్ట్ ని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్ స్వాప్ కేస్ అనమాట. ఈ స్వాప్ కేస్ అంటే ఏం లేదు, సింపుల్ గా లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ ని అప్పర్ కేస్ గా కన్వర్ట్ చేస్తుంది. అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ ని లోయర్ కేస్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ తీసుకుందాము, YouTube_channel_ నేమ్. సో ఇక్కడ చైతన్య పతకమూరి అని ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం క్యాపిటల్స్ ఇస్తాను. సో ఇది రన్ చేద్దాము అండ్ దెన్ ఒకసారి ఈ వాల్యూని ప్రింట్ చేసి చూద్దాం. ఈ దీంట్లో చైతన్య పతకమూరి అనేది స్టోర్ అయ్యి ఉంది కదా. సో ఎప్పుడైతే నేను స్వాప్ కేస్ అనే మెథడ్ ని కాల్ చేస్తామో ఇది ఒక స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది. లోయర్ కేస్ అన్ని అప్పర్ కేస్ అవుతాయి, అప్పర్ కేస్ అన్ని లోయర్ కేస్ అవుతాయి అనమాట. దాన్ని రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా అండ్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్. సో కాబట్టి ఫస్ట్ వర్డ్ స్మాల్ ఉంది కదా, అన్ని క్యాపిటల్స్ అయిపోయినాయి. అండ్ సెకండ్ వర్డ్ వచ్చేసరికి క్యాపిటల్స్ ఉంది కదా ఒరిజినల్ స్ట్రింగ్ లో, ఇక్కడ అవుట్పుట్ లో అన్ని స్మాల్ అయిపోయినాయి. ఒకసారి ఇది
ఒరిజినల్ స్ట్రింగ్ నేమ్ ప్రింట్ చేసి చూద్దాం. అండ్ దీంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ అనేది జరగదు అనమాట. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్ టైటిల్ అనే మెథడ్ ఉంటుంది. ఈ టైటిల్ అనే మెథడ్ సింపుల్ గా టైటిల్ గా కన్వర్ట్ చేస్తుంది ఒక సెంటెన్స్ మొత్తాన్ని. ప్రతి సెంటెన్స్ లో ప్రతి వర్డ్ లో స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ క్యారెక్టర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనే వేరియబుల్ లో సో ఇలాగా స్ట్రింగ్ తీసుకుంటున్నా, దెన్ ఇది కూడా రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ ఒరిజినల్ స్ట్రింగ్ లో ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి జరగవు. ఎప్పుడైతే కాల్ చేశానో ఇక్కడ ఎఫ్ అనేది ఉంది కదా, ఈ వర్డ్ లో ఎఫ్ అనేది క్యాపిటల్ అయింది, నెంబర్ లో కూడా ఎన్ అనేది క్యాపిటల్ అయింది, ఐ అనేది కూడా క్యాపిటల్ అయింది. ఓకే, సపోజ్ ఇక్కడ ఎం అనేది స్మాల్ ఇచ్చాను అనుకో నేను. సో ప్రతి వర్డ్ లో క్యాపిటల్స్ అవుతాయి అనమాట. దీన్నే టైటిల్ అంటారు అనమాట, టైటిల్ కేసులు అంటారు. అండ్ అలాగే ఒకవేళ నెంబర్స్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. 2, 3, 4K సంథింగ్ ఇలా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాగ తీసుకున్నా. సో దీనికి కూడా కాల్ చేద్దాము ప్రింట్ ఆఫ్. ఈ టైంలో కూడా వర్డ్స్ ఉన్న వర్డ్స్ ని చేంజ్ చేస్తుంది అనమాట, నెంబర్స్ ని యాస్టీస్ గా ఉంచుతుంది. సో 2, 3, 4 అలాగే ప్రింట్ అయింది. ఇక్కడ స్మాల్ కే క్యాపిటల్ కే అవుతుంది. అలాగే ఎఫ్ ఉంది కదా, సో అప్పర్ కేస్ ఎఫ్ అవుతుంది అనమాట. సో ఇలాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సింగిల్ కోట్స్ ఉన్నప్పుడు చూద్దాం ఒక స్ట్రింగ్ ఆ టైంలో ఎలాగ వర్క్ అవుతుందంటే, సింగిల్ కోట్ పక్కన ఏదన్నా క్యారెక్టర్ ఉన్నా కానీ దానిని కూడా ఇలా అప్పర్ కేస్ క్యారెక్టర్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. టెక్స్ట్ ఈక్వల్ టు సపోజ్ సింగిల్ కోట్ వాడాను కదా, హీ ఈజ్ అన్ ఇంజనీర్ ఇదంటే హీ ఇలాగ ఇచ్చాను. టైంలో ఏమవుతుందో చూద్దాం. సో ఈ సింగిల్ కోట్ పక్కన ఎస్ ఉంది కదా, ఎస్ అనేది క్యాపిటల్ అవుతుంది. అండ్ అలాగే వర్డ్ లో యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ లో స్టార్టింగ్ క్యారెక్టర్ క్యాపిటల్స్ అయినాయి. ఏ క్యాపిటల్ అయింది, ఈ క్యాపిటల్ అయింది, ఐ క్యాపిటల్ అయింది. అండ్ ఈ సింగిల్ కోట్ పక్కన టీ అనేది ఉంది కదా, సో ఈ స్మాల్ టీ కాస్త అప్పర్ కేస్ టీ అయింది అనమాట. సో నాకు ఇలాగ వద్దు, ఈ సింగిల్ కోట్ పక్కన అవి లోయర్ కేస్ కానీ, లేదా నేను సెంటెన్స్ లో లోయర్ కేస్ ఇచ్చిన అప్పర్ కేస్ ఇచ్చిన ఏ కేస్ అయితే ఇస్తానో అవే ఉండాలనుకుంటే ఆ టైంలో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ మెథడ్ ట్రాన్స్లేట్ మెథడ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రాన్స్లేట్ మెథడ్ లోపల మనం ఒక పారామీటర్ ని పాస్ చేస్తాం, ట్రాన్స్లేషన్ టేబుల్ అనే పారామీటర్ ని పాస్ చేస్తాం అనమాట. సో ఇదేమవుతుందంటే ట్రాన్స్లేట్ మెథడ్ టేక్స్ ద ట్రాన్స్లేషన్ టేబుల్ translate method takes the translation table to replace or translate characters in the given string as per the mapping table. సో ఇది ఒక ట్రాన్స్లేషన్ టేబుల్ కానీ మ్యాపింగ్ టేబుల్ కానీ క్రియేట్ చేస్తుందని చెప్పి ఇంతకుముందు మేక్ ట్రాన్స్ మెథడ్ అనేది డిస్కస్ చేశాం కదా. మేక్ ట్రాన్స్ మెథడ్ ఇది ట్రాన్స్లేషన్ టేబుల్ ఆర్ మ్యాపింగ్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఆ టేబుల్ ని మనం దీని లోపలికి ట్రాన్స్లేట్ మెథడ్ లోపలికి పారామీటర్ లాగా పాస్ చేయొచ్చు అనమాట. సో ఏం చేస్తుంది, జస్ట్ క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇది సింగిల్ పారామీటర్ యాక్సెప్ట్ చేస్తుంది, టేబుల్ అనే పారామీటర్. ట్రాన్స్లేషన్ టేబుల్ ఇస్ నథింగ్ బట్ containing the mapping between two characters usually created by make trans మెథడ్ యూజ్ చేసి మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాం కదా, దాంట్లో కీ వాల్యూ ప్లేస్ ఉంటాయి కదా, మ్యాపింగ్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో దాన్ని ట్రాన్స్లేషన్ టేబుల్ అంటారు. ఆ టేబుల్ ని పారామీటర్ గా పాస్ చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ ఫస్ట్ స్ట్రింగ్ లో ఏబిసి, సెకండ్ స్ట్రింగ్ లో జిహెచ్ఐ తీసుకున్నా, అండ్ అలాగే థర్డ్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఏబిని తీసుకున్నా. దెన్ స్ట్రింగ్ అనే వేరియబుల్ లో ఏబిసిడిఎఫ్ అని తీసుకున్నా. ఇది మొత్తం రన్ చేద్దాము.
ఒరిజినల్ స్ట్రింగ్ ఒకసారి ప్రింట్ చేద్దాం. ఒరిజినల్ స్ట్రింగ్ లో ఏముంది, స్ట్రింగ్ అనే వేరియబుల్ ఏముంది, ABCDEF ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, దెన్ మనం ఒక ట్రాన్స్లేషన్ టేబుల్ ని క్రియేట్ చేద్దాము. ఫస్ట్ ట్రాన్స్లేషన్ అండర్స్కోర్ టేబుల్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నా, ఈక్వల్ టు ఈ స్ట్రింగ్ డాట్ మేక్ ట్రాన్స్ లోపల. సో ఒక పారామీటర్ అయినా, 2 అయినా, 3 అయినా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్, థర్డ్ స్ట్రింగ్ ని పాస్ చేశాను. ఒకసారి ట్రాన్స్లేషన్ టేబుల్ ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఈ మేక్ ట్రాన్స్ మెథడ్ అనేది ఒక డిక్షనరీ రిటర్న్ చేస్తుంది. దీని గురించి ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో చెప్పాను, మేక్ ట్రాన్స్ మెథడ్ గురించి. సో ఏబిసి ఉంది కదా, ఏబిసికి GHI అనేవి మ్యాప్ అవుతాయి ఫస్ట్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనమాట. అండ్ అలాగే వాటి కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట, ఇక్కడ డిక్షనరీలోకి వస్తాయి. సో అలా థర్డ్ స్ట్రింగ్ లో ఏముంది, థర్డ్ స్ట్రింగ్ లో ఏబి అనేది ఉంది కదా, ఏబి అనే కీస్ కి ఇది ఏకి సంబంధించింది, ఇది బికి సంబంధించింది కదా, ఈ రెండింటికి నన్ అనేది వాల్యూ అవుతుంది. సో ఇక్కడ నన్ వస్తుంది, ఇక్కడ నన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ టేబుల్ ని క్రియేట్ చేసాం. ఈ ట్రాన్స్లేషన్ టేబుల్ ని పారామీటర్ గా పాస్ చేద్దాం అనమాట. సో అంతకన్నా ముందు ఒకసారి స్ట్రింగ్ అనే వేరియబుల్ లో ABCDEF అని ఉంది కదా. సో స్ట్రింగ్ డాట్ ట్రాన్స్లేట్ అనే మెథడ్ లోపలికి ట్రాన్స్లేషన్ టేబుల్ పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ ట్రాన్స్లేట్ మెథడ్ ని కాల్ చేస్తున్నా. దెన్ ట్రాన్స్లేషన్ టేబుల్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసాము. అండ్ ఇది ఒక స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది, రిజల్ట్ ఈక్వల్ టు, ఇది ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏం చేసింది, స్ట్రింగ్ అనే దానికి స్ట్రింగ్ అనే దాంతో ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తున్నాం అనమాట ట్రాన్స్లేట్ మెథడ్ ని. స్ట్రింగ్ లో ప్రీవియస్ ఏమంది, ABCDEF అని ఉంది కదా. సో ఇక్కడ ట్రాన్స్లేట్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే పైన ట్రాన్స్లేట్ టేబుల్ ఏముంది, 97 కి నన్ ఉంది, 98 కి నన్ ఉంది అనమాట. సో 97 అంటే ఏ, 98 అంటే బి కదా. సో అలాగే 99 సి కదా. ఒకసారి ఇవి కూడా చెక్ చేద్దాము. ఆడ్ ఆఫ్ 97, సో ఇక్కడ అన్ని ప్రింట్ చేద్దాం ఒకసారి. ప్రింట్ ఆఫ్ ఆడ్ ఆఫ్ 97 కామా ఆడ్ ఆఫ్ 98 కామా ఆడ్ ఆఫ్ 99. సో ఇవన్నీ క్యారెక్టర్స్, కరస్పాండింగ్ క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆడ్ ఫంక్షన్ కాదు, CHR ఫంక్షన్ యూజ్ చేయాలి మనం. CHR క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా, CHR. సో 97 కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏ, 98 కి బి, అండ్ అలాగే 99 కి డి. సో ఇక్కడ ఏకి నన్ ఉంది. సో ఈ స్ట్రింగ్ లో ఏమవుతుంది, ఏ ప్లేస్ లో నన్ అనేది అవుతుంది. అండ్ అలాగే బికి సంబంధించి కూడా నన్ అనేది ఉంది కదా, బి ప్లేస్ లో కూడా నన్ ఉంటుంది. సో నన్ అంటే అసలు ఏమీ లేదని. సో ఇలాగే ఏ కామా బి అనేది రిమూవ్ అయిపోద్ది. అండ్ అలాగే 99 కి ఏంటిది, సి కదా. సో ఈ స్ట్రింగ్ లో సికి బదులు 105 అనేది రీప్లేస్ అవుతుంది. 105 కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటిది. సో ఇక్కడ ఒకసారి ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఆఫ్ CHR ఆఫ్ 105 కి కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటిది, ఐ. సో ఏం లేదు, ఇక్కడ ఈ నెంబర్స్ సంబంధించి క్యారెక్టర్స్ చూసుకోవాలి ఫస్ట్. ఆ క్యారెక్టర్స్ లో మన ఈ స్ట్రింగ్ లోపల ఇది కదా స్ట్రింగ్ మొత్తం ఉంది, ఆ క్యారెక్టర్స్ లో నన్ను ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి. లేదా వేరే ఒకవేళ ఏదైనా వాల్యూస్ ఉంటే వాటి కరస్పాండింగ్, ఇక్కడ 105 కరస్పాండింగ్ క్యారెక్టర్ అనేది ఐ. సో కాబట్టి ఇక్కడ సికి బదులు ఐ అనేది రీప్లేస్ అయింది అనమాట. ఏం లేదు, సింపుల్ గా కమెంట్ లో రాస్తాను. స్ట్రింగ్ ఏముంది, ABCDEF ఉంది కదా. సో ఫస్ట్ ఏ ప్లేస్ లో నన్ అనేది అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఏ ప్లేస్ లో నన్ అవుతుంది, అలాగే బి ప్లేస్ లో నన్ అవుతుంది, సి ప్లేస్ లో ఐ అనేది అవుతుంది. సో నన్ అంటే ఏంది, అసలు నన్ అంటే ఏమీ లేదనే కదా. సో ఈ రెండు రిమూవ్ చేసేయండి మీరు. సో ఈ రెండు రిమూవ్ చేయగానే రిజల్ట్ ఏం మిగిలింది, మనకి IDEF అనేది మిగిలింది. సో కాబట్టి ఇది రిజల్ట్ అనే వేరియబుల్ లో ఇది స్టోర్ అయింది అనమాట, IDEF అనేది ప్రింట్ అయింది. సో ఇలాగా
మనం ఏదైనా ఒక క్యారెక్టర్స్ని రిమూవ్ చేయొచ్చు, లేదా ఈ పర్టికులర్ క్యారెక్టర్కి బదులైన వేరే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. రిమూవల్ రీప్లేస్ రెండు ఒకేసారి జరుగుతున్నాయి అనమాట. సో నేను సేమ్ దీన్నే మనం మాన్యువల్గా అయినా డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒకసారి ట్రాన్స్లేషన్ టేబుల్ ప్రింట్ చేసి చూస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏముంది, ఏదర్ నథింగ్ బట్ ఇది ఒక డిక్షనరీ కదా, ఇది ఏబిసికి సంబంధించింది సార్. సో నాకు ఇలాగ వద్దు, నేను ఈ సేమ్ ఇదే తీసుకుంటున్నా. మనం ఇలా మాన్యువల్గా అయినా క్రియేట్ చేయొచ్చు అనమాట. మేక్ ట్రాన్స్ మెథడ్ అనేది యూజ్ చేయకుండా డిక్షనరీ లోపల ఇస్తున్నా. సింపుల్గా ఒక డిక్షనరీ క్రియేట్ చేద్దాము. ఇది ఏ, ఇది బి, ఇది సి. నేను సి కూడా రిమూవ్ అవ్వాలా అనుకుంటే ఇక్కడ నన్ అనేది ఇవ్వండి. సో ఇది మొత్తం రన్ చేద్దాం. రిజల్ట్ డిస్ప్లే చేయగానే ఏమైంది మనకి, సో ఒరిజినల్గా స్ట్రింగ్ వాల్యూ అంత ఏబిసి డిఎఫ్ ఉంది కదా. సో ఏబిసి ప్లేస్లో నేను నన్ అనేది ఇచ్చాను. సో కాబట్టి ఏబిసి ప్లేస్లో నన్ అనేది ప్లేస్ అయిపోయి ఏబిసి అనేది రిమూవ్ అయిపోతుంది. మిగిలిన స్ట్రింగ్ ఏముంది, డిఈఎఫ్ ఉంది కదా. సో డిఈఎఫ్ అనేది ప్రింట్ అయింది. ఇలాగ మనం ఏదో ట్రాన్స్లేషన్ టేబుల్ అనేది ఒక డిక్షనరీ డైరెక్ట్ మనమైనా క్రియేట్ చేయొచ్చు, లేదా మేక్ ట్రాన్స్ మెథడ్ యూజ్ చేసి అయినా ఆ ట్రాన్స్లేషన్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మేక్ ట్రాన్స్ మెథడ్లో 2 పారామీటర్లు లేదా ఒక పారామీటర్ అయినా పాస్ చేయొచ్చు కదా. సో దానికోసం స్ట్రింగ్ని చూద్దాం ఒకసారి. అలాగే సెకండ్ స్ట్రింగ్లో ఏమున్నాయి, ఏబిసి జిహెచ్ఐ ఉంది కదా. సో ఈ మేక్ ట్రాన్స్ మెథడ్లో 2 పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేవి ఉండాలి కదా. సో కాబట్టి మేక్ ఇక్కడ స్ట్రింగ్లో ఎంత ఉంది వాల్యూ, సో స్ట్రింగ్లో ఇది ఉంది. మేక్ ట్రాన్స్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా, ఓన్లీ 2 పారామీటర్స్ మాత్రమే ఇస్తున్నా. సెకండ్ స్ట్రింగ్, ఇక్కడేమో ఫస్ట్ స్ట్రింగ్ అని ఇచ్చినప్పుడు సో ఏమైంది, ఏబిసికి జిహెచ్ఏ కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూస్ అన్ని మ్యాప్ అయిపోయి ఇవి మొత్తం డిస్ప్లే అయినాయి. సో ఈ రిజల్ట్ని టీటీ ట్రాన్స్లేషన్ టేబుల్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నా. టీటీని ప్రింట్ చేస్తే ఇది మొత్తం ఉంది కదా. సో స్ట్రింగ్లో ఇది ఉంది ఏబిసిడిఎఫ్, అండ్ అలాగే మళ్ళీ కాల్ చేసి చూద్దాం. స్ట్రింగ్ డాట్ ట్రాన్స్ ఆఫ్ టీటీని పాస్ చేయగానే సో ట్రాన్స్లేట్ కదా, ట్రాన్స్లేట్ మెథడ్ లోపల టీటీ ట్రాన్స్లేషన్ టేబుల్ పాస్ చేసాం. సో ఇక్కడ ఏమైంది, ఏబిసికి జి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఇదేమో 97A, 98B, 99C, ఇదేమో GHI. సో ఇక్కడ వీటి కరస్పాండింగ్ అన్ని రీప్లేస్ అయిపోతాయి అన్నమాట. సో ఇది మొత్తం స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్లో ఏబిసికి బదులు GHI ఈ 3 క్యారెక్టర్స్ రీప్లేస్ అయింది. అండ్ మిగిలినవి డిక్షనరీలో లేవు కదా. సో మిగిలిన యాస్టీస్ ఉన్నాయి. సో ఇలాగ డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని ఈ స్ట్రింగ్ లో రీప్లేస్ అయిపోయినాయి క్యారెక్టర్స్. సో ఇలాగ వర్క్ అవుతుంది. అండ్ అలాగే ఈ మేక్ ట్రాన్స్ మెథడ్ లోపల మనం ఒక డిక్షనరీనైనా పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక డిక్షనరీని క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి సపోజ్ జెడ్ అని ఇచ్చా, దెన్ బికి సపోజ్ ఎం అని తీసుకుందాం. ఈ మేక్ ట్రాన్స్ మెథడ్ లోపల డిక్షనరీని పాస్ చేసి చూద్దాం అనమాట. సో ఈ మేక్ ట్రాన్స్ మెథడ్ స్ట్రింగ్ ఏదైనా స్ట్రింగ్తో మాత్రమే కాల్ చేయాలన్నమాట ఈ మెథడ్స్. సో సేమ్ దీంతో కాల్ చేసినప్పుడు ట్రాన్స్లేషన్ టేబుల్ క్రియేట్ అయింది. ట్రాన్స్లేషన్ టేబుల్ ఎలా క్రియేట్ అయింది, ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ ఏమో ఎం ఉంది. ఈ ఏమో ఏ, ఇదేమో బి 98, ఏ వాల్యూ 97, బి వాల్యూ 98. సరే స్ట్రింగ్ని ప్రింట్ చేయగల స్ట్రింగ్లో యాస్టీజ్ ఏబిసిడిఎఫ్ అనేది ఉంది. ఓకే, స్ట్రింగ్ డాట్ నౌ ట్రాన్స్లేట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. ట్రాన్స్లేట్ మెథడ్ లోపల సో ఏమైంది, ట్రాన్స్లేషన్ టేబుల్ అనేది పాస్ చేయాలి కదా. సో సేమ్ సపోజ్ ఇక్కడ పైన ఈ టీటీ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో ఇది అన్ని రన్ చేసి మళ్ళీ ఇక్కడ టీటీ అనే పారామీటర్ని పాస్ చేసినప్పుడు ఈ టీటీలో ఏముంది మనకి, ఏకి జెడ్ ఉంది, బికి ఎం ఉంది కదా. సో ఏ ప్లేస్లో ఏ క్యారెక్టర్లో జెడ్ అనే క్యారెక్టర్ రీప్లేస్ అయింది, బి క్యారెక్టర్లో ఎం అనేది రీప్లేస్ అయింది, అండ్ సిడిఈఎఫ్ మిగిలినవన్నీ యాస్టీజ్ ఉన్నాయి. సో ఇలాగా అలాగే ఏం చేశాను,
make trans method may take single argument or 2 పారామీటర్స్ అయినా తీసుకోవచ్చు, లేదా 3 ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకోవచ్చు. సింగిల్ ఆర్గ్యుమెంట్ తీసుకునేటప్పుడు మనం ఓన్లీ డిక్షనరీని మాత్రమే ఇవ్వాలి. అండ్ 2 ఆర్గ్యుమెంట్లు తీసుకున్నప్పుడు 2 స్ట్రింగ్స్ ఇవ్వాలి, అవి కూడా ఈక్వల్ లెంత్ ఉండాలి. అండ్ 3 పారామీటర్లో 3 స్ట్రింగ్స్ అయినా పాస్ చేయొచ్చు. సో ఇది మొత్తం ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. ట్రాన్స్లేట్ టేబుల్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ మేక్ ట్రాన్స్ మెథడ్, దెన్ కాల్ ద translate method to replace or remove characters from the string by passing the translation table. Translation table ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ translation table can be created using make trans method. అండ్ ఈ translation table ని translate method లోపల పారామీటర్ లాగా పాస్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు, లేదా రీప్లేస్ అయిన క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఈ నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్ అప్పర్ మెథడ్ అనేది ఉంటుంది. అప్పర్ మెథడ్ ఏం లేదు, ఒక ఎటువంటి పారామీటర్స్ని తీసుకోదు అండ్ ఒక స్ట్రింగ్ని అప్పర్ కేస్గా కన్వర్ట్ చేసి దాన్ని స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఫన్ అని అన్ని స్మాల్ తీసుకున్నా, ఇక్కడ సింపుల్గా ప్రింట్ ఆఫ్ మెసేజ్ డాట్ అప్పర్ అని ప్రింట్ చేస్తే మొత్తం అప్పర్ కేస్ క్యారెక్టర్స్గా కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ దీంట్లోనే ఏవైనా అప్పర్ లెటర్ తీసుకున్నా, కొన్ని ఇక్కడ పైథాన్ అని తీసుకున్నా 1 2 3, లేదా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకున్నా. ఈ టైంలో కూడా లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో, పైథాన్ ఉంది కదా, ఈ ఫన్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అన్నిటినీ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది ఇఫ్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ లోపలైనా యూజ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఫన్ అని ఉంది, S2లో కొన్ని క్యాపిటల్స్ ఉన్నాయి, కొన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సో ఈ రెండు కంపేర్ చేయాలనుకుంటున్నా, ఇఫ్ కేస్తో సంబంధం లేకుండా కంపేర్ చేయాలి అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను S1 అప్పర్గా కన్వర్ట్ చేస్తున్నా, అండ్ అలాగే S2 డాట్ అప్పర్గా కన్వర్ట్ చేసినప్పుడు ఈ రెండు అప్పర్ కేసెస్ అవుతాయి కదా. ప్రింట్ ఆఫ్ సేమ్ స్ట్రింగ్స్ అని డిస్ప్లే చేస్తున్నా, ఒకవేళ ఇలా కాకపోతే ప్రింట్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రింగ్స్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ పైథాన్ కదా, UITHON. సో ఏమైంది, నేను కేసుతో సంబంధం లేకుండా పైథాన్ వేసుకొని ఇక్కడ సేమ్ ఇచ్చాను, బట్ లోయర్ కేస్ అప్పర్ కేసుతో సంబంధం లేకుండా రెండు కంపేర్ చేయాలనుకున్నా. సో ఆ టైంలో రెండింటిని అప్పర్గా కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తున్నా. సో కాబట్టి సేమ్ స్ట్రింగ్ అనేది డిస్ప్లే అయింది. ఒకవేళ ఎటువంటి మోడిఫికేషన్ చేస్తే డిఫరెంట్ స్ట్రింగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్ జెడ్ఫిల్ మెథడ్ అనేది ఉంటుంది. దీని సింటాక్స్ చూద్దాం ఒకసారి. సింటాక్స్ వచ్చేసరికి str డాట్ జెడ్ఫిల్, దీని లోపల విడ్త్ అనే పారామీటర్ పాస్ చేయొచ్చు అనమాట. ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది అండ్ విడ్త్ స్పెసిఫైస్ the length of the returned string from zfill with 0 digits filled to the left. సో ఒక విడ్త్ అనే పారామీటర్ని పాస్ చేయొచ్చు, ఇది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని స్పెసిఫై చేస్తుంది విత్ 0 digits filled to the left అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. అండ్ రిటర్న్ వాల్యూ అని చూద్దాం. returns a copy of the string with 0 filled to the left కదా. The length of the return string depends on the width provided. దీన్ని బేస్ చేసుకొని లెంత్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది. టెక్స్ట్ అనే వేరియబుల్లో ప్రోగ్రామ్ ఈజ్ ఫన్, ఒకసారి లెంత్ ఆఫ్ టెక్స్ట్ చూద్దాము. సో LN ఆఫ్ టెక్స్ట్ దీని లెంత్ ఎంత ఉంది, 14 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి దీని లోపల. సో టెక్స్ట్ డాట్ జెడ్ఫిల్ 15 ఇచ్చాను అనుకో సపోజ్. సో లెఫ్ట్ సైడ్కి 0 ఫిల్ అయితే అని చెప్పాను కదా. సో లెఫ్ట్ సైడ్లో 50 టోటల్
లెంత్ 15 ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ 0 అనేది వచ్చింది, ఒకసారి మాత్రమే వచ్చింది. సపోజ్ ఇక్కడ 20 అనేది ఇస్తే 20 ఇచ్చినప్పుడు ఎన్ని ఫిల్ అవ్వాలి మనకి? 14 ఆల్రెడీ స్ట్రింగ్ లెంత్ ఉంది, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి కదా. సో 6 జీరోస్ అనేవి లెఫ్ట్ సైడ్కి ఫిల్ అయినాయి. అండ్ సిమిలర్లీ ఒకవేళ దాని లెంత్ కన్నా తక్కువ ఇచ్చి చూద్దాం. సో లెంత్ ఎంత ఉంది? టెక్స్ట్ యొక్క లెంత్ 14 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ 10 అనేది ఇచ్చామనుకో, ఇక్కడ ఎటువంటి చేంజెస్ జరగల, ఒరిజినల్ స్ట్రింగ్ యాజ్ టీజ్ గా రిటర్న్ అయింది. ఒకవేళ స్ట్రింగ్ లో ప్లస్ కానీ మైనస్ కానీ ఇలా సైన్స్ ఉన్నప్పుడు ఆ సైన్ తర్వాత జీరోస్ అనేవి ఫిల్ అవుతాయి అన్నమాట. అది రాసిన పాయింట్. ఇఫ్ ఏ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ద సైన్ ప్రిఫిక్స్, ఈ ప్రిఫిక్సెస్ ఏమంటాయి? ఏదైనా ప్లస్ ఉండొచ్చు లేదా మైనస్ ఉండొచ్చు. ఈ టైంలో ఏమవుతుందంటే 0 డిజిట్స్, 0 అనేది ఫిల్ అవుతుంది, ఫిల్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ సైన్ ప్రిఫిక్స్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఈక్వల్ టు -290 తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ నంబర్ డాట్ గెట్ ఫిల్ ఆఫ్ 8. దీని లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి కదా. సో 4 జీరోస్ అనేవి ఫిల్ అవుతాయి. 4 జీరోస్ ఈ సైన్ తర్వాత ఫిల్ అవుతాయి అని చెప్పాను కదా, ప్రిఫిక్స్ క్యారెక్టర్ తర్వాత. సో మైనస్ సింబల్ తర్వాత 4 జీరోస్ ప్రింట్ అయినాయి. అలాగే సిమిలర్ గా ప్లస్ అనేది ఇచ్చాను అనుకో, ప్లస్ సైన్. సో ఆ ప్లస్ తర్వాత 4 జీరోస్ ప్రింట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ ప్రిఫిక్స్ తర్వాత ఫిల్ అవుతాయి అని చెప్పాను కదా. మైనస్ మైనస్ ర్యాండమ్ ప్లస్ టెక్స్ట్ అని ఇచ్చా. ఒకసారి దీని లెంత్ చూద్దాము. లెంత్ ఆఫ్ టెక్స్ట్ లెంత్ ఎంత ఉంది? 13 క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ డాట్ గెట్ ఫిల్ ఆఫ్ 20 అని ఇచ్చినప్పుడు, సో 20లో 13 పోదు ఎంత? 7 కదా. సో 7 జీరోస్ ఫిల్ అవుతాయి. ఆ 7 జీరోస్ ఎప్పుడు ఫిల్ అవుతాయి? ఫస్ట్ ప్రిఫిక్స్ తర్వాత ఫిల్ అవుతాయి. ఇక్కడ 7 జీరోస్ అనేవి ఫస్ట్ ప్రిఫిక్స్ ఏంటిది? మైనస్ కదా. ఈ మైనస్ తర్వాత ఫిల్ అయినాయి. అండ్ దీని తర్వాత రిమైనింగ్ టెక్స్ట్ అనేది యాజ్ టీజ్ ఇలాగే ఉంది. ఈ నోటే పైన చెప్పాను కదా, 0 ఇఫ్ ఏ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ద సైన్ ప్రిఫిక్స్ 0తో ఫిల్ అవుతాయి. ఫిల్డ్ విత్ ద డిజిట్ 0 అనుకోండి, ఆర్ ఫిల్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ సైన్ ప్రిఫిక్స్ క్యారెక్టర్. Yeah, that's it for this video.